అదే నమస్కారం. మంచి ప్రభుత్వంలో మార్పు వచ్చింది. ఎందుకు నవ్వుతున్నానంటే తమ్మినేని సీతారాంని ఈరోజు అరెస్ట్ చేశారు. సిదిరి అప్పలరాజుని ఈరోజు అరెస్ట్ చేశారు. సిదిరి అప్పలరాజు తన కొడుకు ఒక మనిషిని చంపితే ఆ కొడుకు ప్లేస్లో వేరే అతను పంపించి కేసు డైల్యూట్ అని ట్రై చేశాడు. మళ్ళీ అవతల డబ్బులు ఇచ్చి సెటిల్ చేద్దాం ట్రై చేశాడు. అంత ఘోరం. A3గా ఉన్నాడు సిదిరి అప్పలరాజు, మొత్తానికి అరెస్ట్ చేశారు. నెక్స్ట్ తమ్మినేని సీతారాం ఏకంగా స్పీకర్గా ఉన్న సమయంలో తన యొక్క పరపతిని వాడి బతుకున్న మనిషిని చనిపోయాడని చెప్పేసి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ విలువైన కోట్ల భూమిని వేరే వాళ్ళ పేరు మీద నుంచి ఇతని కొడుకు పేరు మీద మార్పించాడు. భయంకరంగా ఫ్రాడ్ అనమాట, చీటింగ్. సో కేసులు ఫైల్ అయిన అరెస్ట్ చేద్దామంటే దొరకట్లా. ఈ తమ్మినేని సీతారాం కోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి. సివిల్ కేసు కాదే బాబు, ఇది ఫ్రాడ్ కేసు కదా, చీటింగ్ కేసు కదా అన్నారు. దాన్ని మొత్తానికి అబ్స్కాండ్ అయ్యాడు, మొత్తానికి దొరికాడు, పట్టుకొచ్చారు. విజయవాడలో దొరికాడంట. నాకు తెలిసి ఏపీ చరిత్రలో ఇటువంటి ఒక స్పీకర్ ఉంటాం సిగ్గుచేయడు. గతంలో చేశాడు, ఇప్పుడు కాదులే. వైసీపీ అంటే నీ మాత్రం బ్రాండ్ ఉండాలి. కాబట్టి సిదిరి అప్పలరాజు ఈవెన్ కొడుకుకి మరలా అరెస్ట్ అయిన తర్వాత కూడా జైలులో కూడా మళ్ళీ డ్రామా ఆడిచ్చేసి ఆసుపత్రి పట్టుకొచ్చేసి సెపరేట్ రూమ్లో ఉండి వీఐపీ ట్రీట్మెంట్ అందిద్దామని అనుకున్నాడు. ఆడ దొరికిపోయాడు. అంత బాగానే ఉందని. ఎలా ఇసుకొచ్చిందంటే సిదిరి అప్పలరాజు. చెప్పుకుంటూ పోతే గతంలో మంత్రిగా చేసిన సిదిరి అప్పలరాజు ఎంత వర్స్ట్గా బిహేవ్ చేశాడండి. గతంలో స్పీకర్ చేసినటువంటి తమ్మినేని సీతారాం ఎంత వర్స్ట్గా బిహేవ్ చేశారండి. రెండింటికి ఏంట్రా అంటే బ్యాక్గ్రౌండ్ అంటే వైసీపీ, ద గ్రేట్ వైసీపీ. జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే ఈ మాత్రం ఉండాలి వీళ్ళకి, లేదంటే జగన్ తట్టుకోలేడు. అబ్బే ఏంటో మీరు ఇలా ఉన్నారు పద్ధతిగా మంచిగా, నాలాగా ఉండాల్సిందే. ఎలా ఉండాలి మీకే తెలుసు. సో ఓవరాల్గా మంచి ప్రభుత్వంలో కదలకి వచ్చింది. తమ్మినేని సీతారాంని అరెస్ట్ చేశారు, సిదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు.